ఆకాశవాణి గంగిరెద్దు నాటక వింటారు. మూలం కీర్తిశేషులు పల్లా దుర్గయ్య గారు. రేడియో నాటకీకరణ శ్రీ ఆకెళ్ల శివప్రసాద్. నిర్వహణ శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ. సాంకేతిక సహకారం శ్రీ చలపతిరావు. నిర్మాణ సహకారం శ్రీ ఎన్ సత్యనారాయణ. వినండి గంగిరెద్దు నాటిక. లక్ష్మే, ఓ లక్ష్మే, ఓసారి రా. వస్తున్నానయ్యా. ఏందయ్యా పొద్దున్నే ఆవు కడిగిసేనావు? ఏంది కథ? కుడితేట ఇంతకు ముందే ఎట్టా గాని ఏంది ఆవు కట్ట చూస్తున్నా? లక్ష్మి, ఏ ఏర మన ఇంట్లోకి ఇది అడుగు పెట్టిందో గాని కమ్మగా పాలిస్తుంది. పస్తులు ఉండాల్సిన రోజుల్లో కూడా ఎన్నోసార్లు మనల్ని ఆదుకుంటోంది. అవునయ్యా, ఆఖరికి పిడకలు అమ్ముకొని కూడా కలో గంజో తాగినాం. ఈ ఆవు మన ఇంటి మహాలక్ష్మి. ఈసారి ఇది మంచి పెయ్యను పెట్టేలాగుందయ్యా. ఊరికే పెయ్యా అనమాట. అంటే ఏమైందయ్యా? ఏ పశువుల్లో కూడా ఆడ అంటే అంత సులకనా? అది కాదే మరి. అయ్యయ్యయ్యయ్యా, లోకమిట్ట అయిపోయింది ఏంటయ్యా. మడుసుల్లో ఆడపిల్ల అంటే ఆమె దూరం అన్నట్టుగా అయిపోయారు. ఇప్పుడు నువ్వు పెయ్యా అంటే ఏదో ఘోరం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు. చూడు, ప్రపంచకానికి అమ్మ కావాలంటే ఆడమడిసి కావాలి. అమ్మే లేకపోతే అధ్వానం అయిపోతాడు. అది నిజమే లక్ష్మి, కానీ ఆ షావుకారు కోడెదొడు పుడితే మన అప్పు కింద దాన్ని తీసుకెళ్తానన్నాడు. బాకీ తీరుతుందనే కోడెదొడు మీద ఆశ పెట్టుకున్నా. అయితే ఏందే, కోడెదొడు పుట్టుద్ది అను. అదేమంత కనపడ్డం లేదయ్యా. నీ కళ్ళకు అట్టాగే ఉంటదిలే. అవునయ్యా, ఆ మొఖంలో ఆ కళ అది చూడు. నేను చెప్పగలనయ్యా, ఈసారికి దానికి పెయ్యే. ఇట్లాంటి మాటలు బాగానే చెప్తావు. షావుకారు వచ్చి నిలబెట్టి అప్పు తీర్చమని దబాయిస్తుంటే అప్పుడే మాట్లాడు. అప్పు ఎట్టాగో తీరిపోతులే అయ్యా, ఊరికి దిగులు పడమాక. దేవుందయ్య మన మీద ఉండకపోదు. ఏ కట్టము లేకుండా మన ఆవిని ఆవు పెయ్య సక్కంగా ఉండాలా, అదే నా కోరికయ్యా. వారిని పైన తదాటు దేవతలు ఉంటారే, అంచేత నువ్వు మాటి మాటికి కోడిదూడా అని అనుకుంటూ ఉండు. నా బంగారు లక్ష్మి అనుకుంటే అయిపోద్దా నీ పిచ్చి గాని? చూడు, ఇదిగో ఈ ఆవుని, అదిగో ఆ చెట్టుని పుట్టని ఈ మడుసుల్ని పుట్టించినోడు ఆడు, ఆ పయ్యోడు ఆ దేవుడు అనుకోవాలయ్యా. అంతేగాని నువ్వు నేను అనుకున్నట్టే అయితే ఈ కట్టాలు ఎదుకొచ్చినట్టు మనకు పిల్ల పీచ ఓ అచ్చట ముచ్చట పోనీలే అయ్యా. ఇదిగో లక్ష్మి, ఏందయ్యా? మన ఆవేందే అట్టా చూస్తుంది మనల్ని. ఈత దినాలు దగ్గరకు వచ్చినాయి కదా, అట్లాంటప్పుడు మడిసికైనా గొడ్డుకైనా కొంత భయం ఉంటుందయ్యా. లక్ష్మి, ఎందుకైనా మంచిది మన గుడికాడి ఎవరన్నా పెద్దోళ్ళుంటే కథ సలహా అడిగొత్తా, వెంటనే క్షణంలో వచ్చేస్తా. ఏమ్మా, ఇట్రా ఇట్రా ఇట్రా, ఇటు తిరుగు, ఇటు తిరుగు. ఏం భయం లేదు తల్లి. తల్లి అవుతున్న పెట్టి తల్లి నీలాగే కలవరపడుతుంది. ఏం భయం లేదు, ఏం భయం లేదు, అంత సక్కంగా జరిగిపోద్దులే. ఏమ్మా, పొట్ట నొప్పిగా ఉందా? అయ్యో, మన ఊర్లో గొడ్డ డాక్టర్ కూడా లేకపోయా. అమ్మాయ్యా, లక్ష్మి ఏందయ్యా? ఆయుర్వేదం ఆచార్యులు గారు ఇదిగో ఈ ఆకులు తినిపిమన్నారు, దాన్ని ఇట్లా తోలుకురా. తిరుగు, మెల్లుగా తింటలే నా బంగారు తల్లి, కొద్ది తినే తింటలే, తిను మెల్లగా. ఓ
మెల్లగా మెల్లగా. అప్పుడే తెల్లారిపోయింది. అయినా ఇంకా చీకటి పోలే. రాత్రంతా ఆవు అరుస్తానే ఉంది పాపం. అవును, ఆవు అరుపు ఆగిపోయింది. చూద్దాం పోపాలి. అరే పుచ్చి తోడా. లక్ష్మి, లక్ష్మి, తొందరగా రా. ఇదిగో పుచ్చి తోడా, రారా. చూడు చూడు చూడు. ఏది ఒక్క క్షణం అటు జరుగయ్యా. నువ్వు చూడు చూడు. అయ్యో దగ్గరగా చూడండి జరుగు. ఏంది పెయ్యా? పెయ్యి అయితే ఏంది? ఆడదంటే అంత బరువు అయిపోయిందా ఏంది? ఏ మగ దూడకే కొమ్ములుంటాయా అని? పెయ్యి అయినా కోడైనా ఏదైనా ఒకటే, ఏదైనా ఆనందమేనయ్యా. బుజ్జిని అంత బాగుందో. అబ్బబ్బబ్బబ్బబ్బా, సిట్టి తల్లిలా సిట్టి పువ్వులా ఉన్నాయ్యా. అయ్యయ్యా, అయ్యో కోడి దూడే కదయ్యా. కోడి దూడే. ఇట్లా ఇట్లాయే. ఇటు చూడు, ఈ మూపురం మీద ఇంకో కాలు మురిసింది. ఇటు చూడు, తోకలు కూడా 2 ఉన్నాయి. అయ్యో, ఇన్ని అవలక్షణాలతో ఎందుకు పుట్టావే బుజ్జికొండ? ఏమి రాతరా లక్ష్మి. కనీసం నీ మాట ప్రకారం పెయ్య పుట్టినా బాగుండేది. లోకంలో ఇన్ని తలలుంటే అందరి నెసిటి మీద లక్ష్మీ సరస్వతిని రాసి ఈ ముద్దు నెసిటి మీద పిచ్చి గీతలు గీశావేంటి? మమ్మల్ని సంపాదనుకుంటే ఒక్కసారి. అయ్యో అవే మాటలయ్యా. మరేం చెయ్యాలి ఇప్పుడు? ఏంది రామయ్య, ఏమిటి పొద్దున్నే దుఃఖపడుతున్నారు? పెండాల పంతులు గారు, ఇదిగో చూడండి సారు, ఈ ఆవు ఏంటది మంచి కోడెదూడ పుడతదని కలలు గంటా ఉంటే కోడే పుట్టింది. మరి ఇదేమో అవలక్షణాలతో పుట్టింది. అదే బాధ. ఎందుకయ్యా అంత బాధపడతావు? చీమకి దోమకి సంచిత ఫలితం ఇచ్చిన వాడే దీనికి ఓ దారి చూపెడతాడు. సర్వేశ్వరుని సంకల్ప శక్తే దాన్ని నడిపిస్తుంది. బాధపడకు రామయ్య, ముందు ఆ పెద్ద ప్రాణం సంగతి చూడు. అయ్యో ఇదేంటి కదలకుండా పడుకునింది? లక్ష్మి, లక్ష్మి చూడు. అయ్యో 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 బిడ్డని మాకిచ్చి తల్లి వెళ్ళిపోయిందయ్యా. పోయింది, అంతా అయిపోయింది. కత్తి సముదాయించుకోవయ్యా. ఎందుకంత దిగులు పడతావు? మనకేం తక్కువ? ఇదిగో ఈ బుజ్జి దూడ మనతోనే ఉంటది. కట్టపట్టం మన సొత్తు. తిరగలి కొడవలి రోకలతో నేను పనిచేస్తా, నాగలి గొడ్డలతో నువ్వు కట్టపడతావు. చేతులు రెండింటికి 4 చేద్దామయ్యా. కూలి 4 చేద్దాం. బాధపడమాక. నువ్వంత దిగులుగా కూర్చుంటే నేను చూడలేనయ్యా. అవును రామయ్య, లక్ష్మి చక్కని మాట చెప్పింది. మాయనే చేసింది శిలక, కాలం మాయనే చేసింది శిలక. తోడైనా వేము దూరమైపోయింది, దూడగా మిగిలింది భారమైపోయింది. కాలం మాయనే చేసింది శిలక, కాలం మాయనే చేసింది శిలక. లక్ష్మి, లక్ష్మి, మన కోడదుడేది? అయ్యో ఇప్పటిదాకా ఈయన్నే ఆడుతా ఉన్నదే, ఇటు పోయిందో ఏమో. నేను ఆ పొలం వైపు వెళ్ళి చూసొత్తా, నువ్వు ఆ చెరువు బతుని చూడు. ఎల్లు ఇంకా ఈయన నిలబడినావేంటే? వెళ్తున్నా, నువ్వు కూడా పో.
ఓ కొండయ్యన్న, నా కోడలు ఏమైనా చూసినావా? ఎటువంటిది చీకటి పడిపోయింది. సిట్టి నా తల్లి ఆడికెళ్ళిందో ఏమో. అడిగిపోయింది ఇది. అక్క, ఓ నాగమక్క, ఏంది లక్ష్మి? మా కోడతోండి చూసినావా? చూడలేదే. ఎడిపోయినా దేవుడా. లక్ష్మి ఏమయ్యా, కనిపించినదా? లేదే. అయ్యో, ఊరంతా ఇటుక, యాడ కనపడలేదయ్యా. పొలాల్లో కూడా అందరినీ అడిగినా ఎవరు చూడలేదన్నారు. మన కట్టం చూసి తట్టుకోలేక అదే ఏటో వెళ్ళిపోయింటుందయ్యా. అయ్యారు, ఓ అయ్యారు, దండాలయ్య గారు. ఏం శివయ్య ఇలా వచ్చావు? ఏమిటి విశేషం? కొత్త కోడి చూడని తెచ్చుకున్నా బాబు. అదిగో అదిగో చూడండి. అదే. అవును బాబు. మొత్తానికి కొత్త దూడం తీసుకొచ్చావు. ఏదో తమరు దాయా. బాగుందయ్యా. ఇదేమిటి, దీనికో కాలు మూపురం మీద పడిచింది? ఇలాంటి వాటిని దేవుడు ఆవు అని, కాశీ ఆవు అని కూడా అంటారు. వాటితో పని చేయించరు. తెలుసు బాబు. అందుకే దాన్ని చక్కగా గంగిరెద్దులా ముత్తాబు చేసి ఊరూరా తిప్పి పొట్టపోసుకుందామని. ఓహో, సరి సరి, బాగుంది. మరి తమరు మంచి ముహూర్తం చూసి చెప్తే రాముల వారికి మొక్కి ఈ కొత్త కోడికి ముక్కు తాడేద్దామని బాబు. అలాగా. ఇవాళ బానే ఉందయ్యా. ఇంకో గంటలో 10 దాటకుండా ముక్కుదాడు వేసే మరి. బాబు, సావులారి గుడికాడే మొదటి ప్రదర్శనం. మీరు ఏంటో ఉండండి, ఇప్పుడే వస్తా. కానివ్వు కానివ్వు. తప్పిపోయిన దూడ తలరాత మారింది, కొత్త గూటికి చేరి కులికి ఆడింది. తప్పిపోయిన దూడ తలరాత మారింది, కొత్త గూటికి చేరి కులికి ఆడింది. కాలము మారింది శిలక, కథ మారిపోయింది శిలక. అమ్మయ్యా, కోడి దూడ ప్రాణం అయిపోయింది. ఒరే బసవా, ఇట రారా. అరే రారా. అయ్యవ్వ పువ్వ 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 నా కోడ. అరే బసవా, అవ్వ పువ్వ నా కోడా. ఓహో నా కోడా. పువ్వ పువ్వ. శివయ్య, ఓ చిన్నబాబా, ఈ కోడిని కడుగుతున్నావు, ఎవరిది? నాదే బాబు. అవి బలబలే, దీనికి 5 కాళ్ళు 2 తోకలు. దేవుడవులు అంతే బాబు. బాబు, ఆ ఇదిగో ఆడ కుంకుమ ఉంది, కొద్దిగా అందుకో. ఇదిగో. బసవా, ఏదమ్మా ఇటు తిరుగు. భలే భలే, చాలా బాగుంది శివయ్య. అప్పుడే ఏమైంది బాబు? ఇదిగో ఇప్పుడు చూడు, బంతి పూల దండ. నేను వెయ్యనా తను వెళ్ళు? వెయ్యి బాబు. ఇప్పుడు చూడు, వంతలు గంగిరెద్దులాగా దీనికి బాగా ముత్తాబు చేస్తా. శివయ్య, గంటలు తీసుకురానా? తీసుకురా, మెల్ల వేయాలి బాబు. ఇదిగో అట్లాగే గజ్జలు కూడా ఇటు తీసుకురా. ఇదిగో మెళ్ళో గంటలు. బాబు చూడు ఎట్ట కడుతున్నాను. రే బసవా, మోర ఇటు పెట్టురా. ఇటు పెట్టు. ఎంత బాగా కట్టించుకుంటున్నావే. కాళ్ళకి గజ్జలు. బాబు ఇదిగో గజ్జలు కడుతున్నా చూడు. శివయ్య, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికేంది బాబు, గుడికాడికి వెళ్ళి పశుపతికి, నందికి, ఈ నడిచే నందీశ్వరుడితో దండం పెట్టిస్తా బాబు. బాబు, పెద్ద పండుగ సంక్రాంతి వస్తుందిగా, గాలిపటాలు ఎగరేస్తాంగా. ఆ పండక్కి ఊరూరా తిరగాలి. మరి దీనికి నాకు బువ్వ కావాలిగా బాబు.
పద బసవా పదరా చల్ కోడెగాడ బసవా కోడెగాడ బసవా. అమ్మయ్యా ఊళ్ళో దర్శనం అయింది. ఇప్పుడు ఎక్కడికి? దీనికి కాస్త ఆటపాట నేర్పాలిగా బాబు. ఎవరు నేర్పిస్తారు? మనమే. ఇదిగో చూడు, ఆ, ఈ గడ్డితో నేను ఎటు వెళ్తే అటే వస్తుంది చూడు బాబు. రే బసవా దారా దా. ఇప్పుడు ఇటు బాబు చూడు, ఎటు చప్పట్లు కొట్టి అటు వస్తుంది బసవా. నా బంగారు బసవా. శివయ్య భలే, అది నువ్వు చెప్పినట్టే చేస్తుంది. బసవా ఇట్లారా. అది 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 బాబు ఇయాటికి చాలు, ఇక నువ్వు వెళ్ళు బాబు. రంగు ముస్తాబులతో రాజోలి నిలిచింది, రంకెలే వేసింది, చెంగున దూకింది. రంగు ముస్తాబులతో రాజోలి నిలిచింది, రంకెలే వేసింది, చెంగున దూకింది. కాలం మారింది శిలక. లక్ష్మి కాసి నీళ్లు తీసుకురా. అట్టగే ఇక అయ్యా తాగు. వెళ్ళిన పని కాలేదే. ఎందుకైతయ్యా, మడుసుల్లో కనికరమే కరువైపోయింది. మన కర్మెట్ట ఉంటే మనుషుల్ని ఎందుకే అనుకోవటం. లక్ష్మి, ఏమయ్యా? ఈ ఊరికి మనకి రుణం తీరిపోయింది. ఏందయ్యా, షావుకారిని కలవలే? ఆయన గారు పని మీద ఏడుకో పోయినాడంట. 4 రోజుల దాకా రాడంట. వాళ్ళింటే సూప్ వచ్చినాడులే. నువ్వు పద, సామాన్లు సర్దు. మనం సర్దుకునేంత సామాన్లు మనకి ఏమున్నాయ్యా? ఒక పెట్ట పాడ ఉంటే గింటే 2 బొచ్చెలు 2 గిన్నెలు, అంతే కదయ్యా. అవును, ఎంత పుట్టాము, ఎంత పెరిగాము. ఏదో పుట్టినూరని ఉండిపోయామే కాని మరేం కలిసి వచ్చిందే మనకు. కలిసి రావటం మాట అటుంచు, ఉన్న ఎకరం పొలము అమ్ముకుంటేవా? అవును లక్ష్మి, పాడావేమో పోయిందా, కోడెదూడ అనుకుంటే అదేమో తప్పిపోయిందా. ఒక్క సావుకారు బాకీ మాత్రం పెరిగిపోయింది. మన చేతుల్లో ఏముండదే. పద వెళదాం. పద వెళ్దామని కూర్చున్నావేంది? మన ఆవు ఎన్నే ఉండేది, మన కోడెదూడ ఎన్నే ఉండేది. చెంగు చెంగు నడు గెంతుతా ఉంటే ఎంత ముచ్చటేసేదో. కళ్ళ ముందై కదలాడుతా ఉంటే కదలలేకపోతున్నాం. మళ్ళీ తెల్లారితే ఈ జ్ఞాపకాలు మనల్ని అసలు అడుగు ముందుకెళ్ళనియవు. పద పద వెళ్తాం. కదయ్యా. పద. శంభో శంకర జంగమదేవరా, అమ్మలార మరి అయ్యాలారా, మహదేవ జంభో. శంకరాత్రి పండగ నాడు మహదేవ జంభో, జంగం దేవర వచ్చిన. హరిల రంగ హరి, 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 హరిల రంగ హరి. అంబ పలుకు జగద్ అంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. అంబ పలుకు జగద్ అంబ పలుకు. నా డాగ సై. అవునా? నా నెమలి కూతురు రెడీ. కాసుకో ఏంటండి? బసవా, ఇక నీ ఆట చూపించిన వీళ్ళందరికీ ఇంకా అట్ట సూతా నిలబడ్డావేంద్రా. అందుకోరా నచ్చిగా ఎయిరా దరువు ఎయిరా.
బాగా నేర్పాడు పాటని. అమ్మా అమ్మా ఆ గంగిరెద్దు ఎంత బాగుందో కదమ్మా. అవును తల్లి, భారతదేశ చిత్రపటంలా పైన ఎత్తుగా మూపురం, మధ్యలో విశాలంగా చూడు ఎంత అందంగా ఉందో. గంగిరెద్దులు అంతేనమ్మా. ఈ గంగిరెద్దులు గంగిగోవులు అందమైనవే కాదు సరిపోతమ్మా, ఎంతో గొప్పయి. ఈ గో సంపదని మనం రక్షించుకుంటే ధర్మం కూడా దృఢంగా ఉంటది. అంతేకాదు సంస్కృతికి సాంప్రదాయాలకి ప్రతీకులు మన ఈ గోవులు. ఇగో ఇలాంటి గంగిరెద్దులు కూడా. బసవన్న ఆర్రా బసవన్న, ఏయ్ అది అయ్యగారికి దండం పెట్టు. అమ్మగారికి సలాము చెయ్యి. అది చూసారా బాబు ఆట. ఆహా, సాష్టాంగ పడ్డట్టు మోర వంచి అందరికీ ఎంత బాగా దండం పెడుతుందో. బాబా ఇప్పుడు చూడండి, దాని ముందు కాళ్ళు పైకి లేపి ఇదిగో నా గుండెల మీద పెట్టి ఆడిస్తా. సైరా బసవన్న లే, నెమ్మదిగా నెమ్మదిగా లేవాలి లేవాలి. తెగవుతున్నా బసవన్న. బాబు ఇప్పుడు మీరందరూ మా బసవాన్ని సంతోషంగా ఉంచాలా. బాబు గంగిరెద్దుల అబ్బాయి, ఈ బట్టలు తీసుకో. బసవా, అయ్యగారు నీ ఆటకు మెచ్చి పట్టుబట్టలు పెట్టారు. ఆహా, అయ్యగారికి దండం పెట్టు. బాబు దీనికి పసుపు కుంకుమ రాయచ్చా? హాయిగా రాసుకోండి, దండం పెట్టుకోండి, మీ కోరికలన్నీ తీరతాయి. బాబు దీనికి 2 తోకలున్నాయి. దానిపైన కూడా ఇంకో కాలుంది. ఇలాంటి వాటిని దేవుడు ఆవులు అంటారు. ఇయ్యండి సాములు ఇయ్యండి, ఈ పేదోడికి ఇచ్చింది ఊరికనే పోదు బాబు. ఆహా బసవా, అయ్యగారు చాలా ఇచ్చారా, వేసుకో, నేనేసుకోరా. బాబు ఇదిగో బియ్యం తీసుకో. అమ్మగారికి దండాలు. మీ ఊరు మీ ఇల్లు మీ పిల్ల పాపలంతా చల్లంగా ఉండాలా. ముచ్చటగా వచ్చింది మురిపాల గంగ్రెద్దు, ఆటలు నేర్చింది పాటలు నేర్చింది. ముచ్చటగా వచ్చింది మురిపాల గంగ్రెద్దు, ఆటలు నేర్చింది పాటలు నేర్చింది. కాలం మాయనే చేసింది చిలక. ఏమయ్యా ఏమయ్యా, ఏంటని గోళ? మన ఊళ్ళోకి ఇయాల గంగిరెద్దు వచ్చిందంట. వస్తే ఏందయ్యా, దానికి మూపురం మీద ఒక కాలు 2 తోకలు ఉన్నాయంట. ఊళ్ళో అందరూ ఈ చిత్రంగా చెప్పుకుంటున్నారు. మన కోడేనేమోనని. అవునా? పోయి చూద్దాం పద. పద పద. ఓహోహో బసవన్న ఓంకార బసవన్న, తిండి గిట్టలా తిష్టవురా బసవన్న బసవన్న. ఓహోహో బసవన్న ఓంకార బసవన్న. అవును లక్ష్మి, అది మన కోడేనంటావా? చూడయ్యా, అట్టగా కనిపిస్తా ఉండదు కదా. ఎప్పుడు ఇల్లిడిచిపోయింది. చూడయ్యా, ఆ 2 తోకలు పైన గిట్ట చూడు చూడు. పోనీ ఆ గంగిరెద్దు ఆయన్ని అడిగితే? అడుగయ్యా, తొందరగా అడుగు. బాబు గంగిరెద్దు బాబు, ఏం సాములు అట్టా చూస్తున్నారు? ఈ కోడి నిజేనా? అవును బాబు, సాముల దగ్గర నుండి నేరుగా నా దగ్గరికే వచ్చింది. ఎప్పుడు వచ్చిందయ్యా? ఏ సాముల దగ్గర నుంచి? నిజం చెప్పు. దీంట్లో అబద్ధం ఎందుకమ్మా? నా పేరు శివయ్య, మాది పక్కూరే. సరిగ్గా 2 ఏళ్ల ముందు కార్తీక పౌర్ణమి ముందు రోజు యాడ్ నుంచి వచ్చిందమ్మా. అరే ఎప్పుడు నా మాట వినే ఇది నా చెయ్యి తీసుకుని వీళ్ళ దగ్గర పోతుందా?
చూడయ్యా ఎట్ట వస్తానో. ఎట్టున్నవే? ఎంత పెద్దదాని అయిపోయినవే. నా బంగారు తల్లి పోయమ్మ. సందేహం లేదే, ఇది మందే. అవునయ్యా అవునయ్యా ఇది మందే. సిట్టి నాయన ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టిపోయినా? గంగి గోవు అంటారే, అట్లాంటిది మమ్మల్ని వదిలి నువ్వెందుకు వెళ్ళినట్టు? మా బసవాడిని చూసి మీరు ఎంతో మురిసిపోతున్నారు. బసవాడు కూడా నా మాట లెక్క చేయకుండా మీ దగ్గరికే వచ్చాడు. ఇంతకీ మీరెవరయ్యా? ఇది మాదేనయ్యా. మీ పేరు? నా పేరు రామయ్య, ఈమె నా భార్య లక్ష్మి. మాకు కోడిదూడు ఉండేది, అది అవక్రంగా పుట్టిందని బాధపడ్డాం. కూలీ నాలి చేసుకుంటూ ఎట్టాగో బతుకు ఎడుతున్న మాకు మళ్ళీ ఎన్నాళ్ళకు కనపడింది. ఆ, చూడండి అయ్యా చూడండి, దాని కళ్ళ నీళ్లు చూడండి. తప్పిపోయిన పిల్లాడు సొంత అమ్మానాయన్ని చూసి ఆనందంతో బావురుమన్నట్టు ఎంత కరుణతో చూస్తుందో చూడండి అయ్యా. నేనా ఎట్టాగు ఒంటరోడ్ని. నాకన్నా ఇది మీకే బాగా సహాయపడుతుంది. మీరే ఉంచుకోండి, మీరే ఉంచుకోండి. వద్దు బాబు వద్దు బాబు వద్దు. ఇది మా ఇంట పుట్టినా నువ్వే దాన్ని చక్కగా సాకావు, అందంగా అలంకరించావు. చూస్తుంటేనే తెలుస్తుందయ్యా ఎంత గొప్పగా చూసుకుంటున్నావో. ఇది నీ దగ్గర ఉండడమే న్యాయం. మా దగ్గర ఉంటే మాలాగా బక్క చిక్కి కుంటికాడి మొయ్యలేక నానాయాతన పడుతుంది. మాకు కట్టాల అలవాటే బాబు, అది ఎట్టాగో తీరుతాయి. అలాగని దీన్ని తీసుకుపోయి ఇది నీ దగ్గర ఉంటే దేవుళ్ళ ఉంటది. వద్దు, మా దగ్గర ఉంటాయా? మా దగ్గర వద్దు, నీ దగ్గరే ఉంది. నా సిట్టుకొండ నా బంగారు, నువ్వు ఆ అయ్యతోనే ఉండు. ఆయన దగ్గరైతే గంగిరెద్దులా మెసులుతావు. నువ్వు దేవుడు, ఆయన దేవుడేనే. తీసుకో బాబు, తోలుకోబో. రామయ్య, ఇక్కడున్నారా మీరు? దండాలు బాబు. దండాలయ్యా. నా బాకీ తీర్చకుండా ఎన్నాళ్ళు తప్పించు తిరుగుతారా? ఊరు మారితే పట్టుకోలేదురా? అది కాదు బాబు, మేము అక్కడ పని దొరక్క ఊరి నార్మల్ డబ్బులు ఎక్కొట్టి కనబడకుండా పారిపోయింది కాక. అయ్యా మాకు డబ్బులు ఎక్కొట్టే ఉద్దేశం లేదయ్యా. అవునయ్యా, మన ఊళ్ళో కూలి పని కూడా దొరక్క ఈ ఊరు వచ్చాం. కట్టబడి 4 రూపాయలు అణకేసుకుంటున్నాం. మీ బాకీ తీర్చాలనే బాబు. ఆహా, ఏం డ్రామాలాడుతున్నారా? మిమ్మల్ని బాబు ఆగండి. నువ్వెవడో మధ్యలో నువ్వు కానీ తీరుస్తావా వీళ్ళ బాకీ? అదే బాబు, చెప్పండి, వీళ్ళు మీకు ఎంత ఇవ్వాలి? నువ్వు ఊరుకోసివయ్యా, నీ దారి నువ్వు కూడా ఆయనతో ఎల్లు ఎల్లు బసవా ఎల్లు. రామయ్యన్న, ఇన్నాళ్ళు మీ కోడె దూడ నాకు ఆదరు అయింది. దాని రుణం తీర్చుకోవాలంటే దాని ద్వారా సంపాదించుకున్న సొమ్ముతో మీ అప్పు తీర్చాలి నేను. అది కాదు శివయ్య. రామయ్య ఆగు, నీ అప్పు వాడు తీరుస్తానంటే సంతోషపడక ఏమిటని సనుగుడు? ఈ రాత్రి మొత్తం 11,000 కట్టు తీసుకో. అది కట్టి పౌరుషం అంటే అట్టకుండా ఇంకేంది సొత్తనా? ఎల్లు, జలగ బతుకు నువ్వును. శివయ్య గారు. శివయ్య గారు కాదన్నా, నేను నీ తమ్ముళ్ళు అంటుండి. ఎరా శివ అను. అది కాదు బాబు, మా కష్టాలు తీరేందుకు, మా అప్పు తీర్చేందుకు భగవంతుడు పంపిన సామివి నువ్వు. అమ్మా, మేము మా కోడదోడిని గుర్తుపట్టగానే మాకిచ్చేస్తామన్నారు. మీలాంటి మంచితనం ఎంతమందికి ఉంటుంది బాబు. మీరు దేవుడయ్యా, దేవుడు. కాలం మారినంత మాత్రాన ధర్మం మారిపోదుగా అమ్మా. మాటలు రాని పశువులు మనకు పాలిస్తున్నాయి, ఎన్నో విధాల మేలు చేస్తున్నాయి, మన చేత పూజలు కూడా అందుకుంటున్నాయి. కానీ మనుషులుగా పుట్టిన మనం కనీసం మానవ ధర్మం పాటించలేమమ్మా. నేను భగవంతుడు పంపిన వాడిని కాదమ్మా, గంగిరెద్దు తీసుకొచ్చిన శివయ్యను. అదిగో అవుననే అంటున్నాడు మన బసవన్న. ఈ కోడి మీదే, తీసుకెళ్ళండి బాబు. నేను మా ఊరు వెళ్ళిపోతానమ్మా. వద్దు వద్దు శివ, నువ్వు మాతోనే ఉండు. అవునన్నా, అందరం హాయిగా మన కోడదోడితో కలుసున్నాం. ఆహా, కోడెదూడ కాదు, గంగిరెద్దు.